అందరికీ నమస్కారం. ఒంగోలులో సంచలనం సృష్టించినటువంటి వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నటువంటి ముప్పా సురేష్ ను పోలీసులు ఎట్టకేలకి అరెస్ట్ చేయడం జరిగింది. సోమవారం అరెస్ట్ చేసి ఆయన కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు ఆయనకు కొన్ని రోజుల పాటు రిమాండ్ ఉంటారు. రిమాండ్ నుంచి కూడా మళ్ళీ వైద్య పరీక్షలు చేసిన తర్వాత పోలీసులు మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆ కేసుకు సంబంధించి పూర్వపరాలు, అదేవిధంగా ఆ కేసులో ప్రధానంగా ముప్పా సురేష్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అదేవిధంగా ఇంకా ఎవరైనా పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా పోలీసులు విచారణలో తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ముప్పా సురేష్ గత ఏప్రిల్లో వేరే చౌదరి హత్య కేసు జరిగినటువంటి దగ్గర నుంచి కూడా పోలీసులు కళ్ళు కప్పి తిరిగినటువంటి వ్యక్తిగా కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతను ముందస్తు బెయిల్ కి మరి అప్లై చేసుకోవటం జరిగింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఆ బెయిల్ తిరస్కరణకు గురైన తర్వాత కూడా అంతర్మదనంలోకి వెళ్ళి మరి పోలీసుల వద్ద లొంగిపోయినటువంటి సమాచారాన్ని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కేసులో ఇప్పటికే దాదాపుగా 9 మందిని ఈ కేసులో మరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిగా విచారణ అధికారిగా కూడా ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ కేసులో పూర్తిగా మరి 9 మందిని అరెస్ట్ చేసిన తర్వాత వారిలో 5గురికి మరి బెయిల్ కూడా కోర్టు మంజూరు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల వ్యవహారం, అదేవిధంగా ఎవరైతే వేరే చౌదరిని అతి పాశవికంగా కత్తిపోట్లకు గురి చేశారో, అదేవిధంగా ఈ కేసులో వినోద్ తోటి కూడా ముప్పా సురేష్ కు మరి ఆర్థిక లావాదేవీల ర్యాపో ఉంది. అదేవిధంగా ఈ వ్యవహారం మొత్తం కూడా ముప్పా సురేష్ మేనమామ ఆలస్యం సాంబశివరావు ద్వారా ఈ కథ నడిపించాడు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పథక రచన కూడా మరి ముప్పా సురేష్ ఇంట్లో జరిగింది అనేది కూడా మరి బలంగా ఈ కొన్ని రోజుల పాటు ఒంగోలు నగరంతో పాటు నాగులపప్పాడు, అదేవిధంగా సంతనోత్తలపాడు కాన్స్టిట్యున్సీలో జోరుగా జరిగినటువంటి ఈ సంభాషణలు ఈ పోలీసులు ఎట్టకేలకు ముప్పా సురేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో రిమాండ్ లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు దాదాపుగా ఒక కొలికి వస్తున్న వేళ ముప్పా సురేష్ కనుక పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తే కీలకమైనటువంటి సమాచారం దొరుకుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా మరి వేరే చౌదరి కేసుకు సంబంధించి కూడా ముగింపు దశకు చేరుకుందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. పోలీసులు ఈ కేసు ఏప్రిల్లో జరిగిన దగ్గర నుంచి కూడా స్టిల్ నిన్నటి వరకు పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి ఈ కేసుకు సంబంధించిగా కూడా పూర్తి ఆధారాలు సేకరించి కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారో క్షుణ్ణంగా పరిశీలించి వారందరినీ అరెస్ట్ చేసే దాంట్లో కూడా పోలీసుల కృషి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలని కూడా తెలియజేసుకోవచ్చు. ముప్పా సురేష్ పోలీసులకు లొంగిపోయిన తర్వాత కూడా పోలీసులు విచారణలో కొంత కీలక సమాచారం దొరికే మరి ఆలోచన కూడా ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పా సురేష్ ఉన్నటువంటి పాత పరిచయాలు, అదేవిధంగా ముప్పా సురేష్ చుట్టూ ఈ వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి పూర్తిగా కూడా లోతైన విచారణ చేపట్టిన తర్వాతే మరి దీనికి సంబంధించి మరి పోలీసులు వివరాలు వెల్లడిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు.